నేను ఏదైతే ఒక వీడియో చూపించబోతున్నానో ఆ వీడియో చూసిన కూటమి నాయకులు ఎవరైనా సరే తలలు పట్టుకోవాల్సిందే. ఇలాగా ఏంట్రా బాబు ఇది అని ఇలా తల్ల పట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఆ వీడియో అలాంటిది. రాష్ట్రంలోని ఉద్దండ రాజకీయ నాయకులైనా సరే, రాజకీయ పండితులైనా సరే, మొత్తం అసలు ఆ వీడియో చూస్తే కనుక ఆ జరుగుతున్న వరుస సంఘటనలు చూస్తే ఎవరైనా సరే ఎందుకు ఇలా జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వాళ్ళకు ఉన్నదేంటి అనేది అర్థం కాక తల్ల పట్టుకోవాల్సిందే. ఇప్పుడు ఎక్కువగా రాజకీయంగా ఎక్కువగా జరుగుతున్న చర్చ ఏంటంటే ఎందుకని జగన్ గారి వైపు వీళ్ళందరూ వెళ్తున్నారు, ఏంటి ఆ వీడియో అసలు. ఏదైతే ఆ వీడియో అంటే చెప్పే ముందు నా రిక్వెస్ట్ ఉంది ఏంటంటే, రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలండి. వాస్తవాలు తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్, ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ వీడియో నేను ఇక్కడ ప్లే చేస్తాను ఖచ్చితంగా. ఓదార్చడానికని వచ్చిన జగన్ గారిని చూసి మత్స్యకారుడు ఎవరైతే కారే చిన్న ఉన్నారో నిజంగా జగన్ గారి కాళ్ళ మీద పడిపోయి అసలు వదలడం లేదండి, పైకి లెగటం లేదు అసలు. కాబట్టి అంటే జగన్ గారు వస్తే మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతోనూ, లేకపోతే జగన్ గారు వస్తే తమ కష్టాలు తీరిపోతాయని ఆశతోనూ ఏంటో తెలియదు, కానీ నిజంగా ఈ దృశ్యం రాష్ట్ర ప్రజలందరినీ ఆలోచింపచేసింది. ఇంతకీ అసలు ఆయన ఎవరు? ముఖ్యమంత్రి కాదుగా. కాబట్టి ఆ వీడియో ఏంటంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం జబ్బర్ తోట ఏదైతే మత్స్యకారులు గల్లంతయ్యారో ఆ బాధిత కుటుంబాలని పరామర్శించడానికి జగన్ గారు వెళ్ళారు. ఇక్కడ వరకు అందరం తెలిసిందే. జగన్ గారు వెళ్ళిన తర్వాత కొన్ని సంఘటనలు జరిగాయి. దారి పొడవునా జనం, ఇంక ఇది నేను చెప్పనవసరంలా, దారి పొడవునా జనం ఉన్నారు ఏంటి. అక్కడైతే కనుక అసలు చాలామంది జనం జగన్ కోసం వస్తారు వచ్చారు. అలాగే అందులోనూ ఎవరైతే ఈ కార్య చిన్న, ఎవరైతే అంటే 7 వెళితే 6 గల్లంతైపోయారు, చనిపోయారు, ఒకడే మిగిలాడు చూశారు. ఆయన జగన్ గారి కాళ్ళ మీద పడి ఇలా కాళ్ళ మీద పడిపోయి వదలటం, అసలు లెగటం లేదు. కాళ్ళు పెట్టుకుని అసలు వదలలేదు ఆయన, పైకి లెగదీసినా లెగట్లా. కాబట్టి కాళ్ళ మీద పడిపోయి మరి దాన్ని ఏమనాలి, ఆ కృతజ్ఞతా భావమా, లేకపోతే జగన్ గారు వస్తే నాకు ఏదో మంచి జరుగుతుందని ఆశ, లేకపోతే జగన్ గారు వస్తే నా సమస్యలు తీరిపోతాయనా. ఎందుకంటే మామూలు విషయం కాదు, తనకున్నదంతా అమ్మేసి అప్పులు చేసి మరి ఆ బోట్ అయితే కనుక రెడీ చేశాడు ఆయన. సుమారుగా 50 లక్షలు, ఒక 60-70 లక్షల దాకా ఉంటుందన్నారు బోట్ ఒకటి, ఖరీదు ఒకటి వచ్చి. కాబట్టి అలాంటి బోటుని ఆయన ప్రిపేర్ చేసుకుని ఉపాధి కోసం అని చెప్పేసి వేటకెళ్తే ఏంటి విధి అతన్ని ఎలా చేసిందంటే సముద్రంలో ముంచేసింది ఆ బోటుని. కాబట్టి నాకు దిక్కేంటి, నేను అప్పులు పాలైపోయినట్టే. కాబట్టి మామూలు విషయం కాదు కదండి, ఉన్నదంతా పోగేసి దాని మీద పెట్టుబడి పెడతారు ఎవరైనా సరే మనలాంటి వాళ్ళు. కాబట్టి అలా జరిగిందనా, లేకపోతే వాస్తవానికి అదే బాధితుల్ని హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారు కూడా పరామర్శించారే. కానీ ఆవిడతో మాట్లాడినప్పుడు కావచ్చు, కూటమి నాయకులు కొంతమంది అక్కడికి వెళ్ళినప్పుడు కావచ్చు, ఆ విధానాలన్నీ వేరే. జగన్ గారు ఫోన్లో పరామర్శిస్తే జగన్ గారు మీరు రావాలండి, జగన్ అన్న మీరు రావాలి, మా దగ్గరికి రావాలి, మీరు వస్తే మా సమస్యలు తీరుతాయి, మీరు వస్తే మాకు ఖచ్చితంగా మా కష్టాలు గట్టెక్కుతాయి, ఎందుకంటే కూటమి ప్రభుత్వం అప్పుడు అన్నీ చేస్తుంది అని వాళ్ళు పిలవడం. నిజంగా జగన్ గారు వస్తానంటాం, 14వ తారీఖున జగన్ గారు రావడం, 13వ తారీఖునేమో మత్స్యకారు భరోసా గురించి జీవో పాస్ చేయటం, వాళ్ళకి నిధులు వేయటం, ఇలా చాలా జరిగినాయి వాస్తవంగా కూడా. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, ఆ వీడియో ఏదైతే ఉందో అంటే ఆయన ముఖ్యమంత్రి గారు ఒకటి గమనించాలి. ఇక్కడ సీఎం అంటే రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరనే విషయం మర్చిపోయారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం ఎవరనేది మర్చిపోయారేంటి వీళ్ళంతా అన్నానా? చాలామంది ఒక చిన్న విషయంలోనే కాదు, కాళ్ళ మీద పడ్డాడని అతను నేను ఎలా అంటే చిన్న ఒకడనే కాదు, చాలామంది కూడా నిజంగా వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ నష్టాలు చెప్పుకోవడానికి బారులు తీరి జగన్ దగ్గరికి వెళ్తున్నారు. కాబట్టి జగన్ గారి దగ్గరికి వెళ్ళటం ఏంటి, అసలు జగన్ గారు పవర్లో లేడుగా. ఆయన అంటే నేను అనేది ఆయన ముఖ్యమంత్రి కాదుగా. కాబట్టి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి ఆయన కాదుగా. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఉప ముఖ్యమంత్రి ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? వీళ్ళంతా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కానీ ఏం జరుగుతుంది? రివర్స్ జరుగుతుంది ఖచ్చితంగా. అంటే జగన్ కోసం వీళ్ళందరూ వెళ్తున్నారు. కారే చిన్న ఒక్కడే కాదు, నేను చెప్తున్నా, వైజాగ్ నగరంలో ఏదైతే జబ్బర్ తోటలో 6 గల్లంతైన ఆ కుటుంబాలే కాదు, మొత్తం ఎంటైర్ వైజాగ్లో ఉన్న మత్స్యకారులు అందరూ కూడా
ఈ రోజున జగన్ గారి దగ్గరికి వచ్చారు అని అంటే కనుక అది ఏంటనేది మీకే వదిలేస్తాను ఇంకా. కాబట్టి ఆయన ఒకడే కాదు, ఎవరైతే డిఎస్సి బాధితులు కావచ్చు, అలాగే రైతులు అంటే మద్దతు ధర లేక మామిడికాయల్ని పారబోసుకుని అలాంటి రైతులు కావచ్చు, మిర్చి రైతులు కావచ్చు, పొగాకు రైతులు కావచ్చు, ఏంటి ఇలా ఒకరిద్దరు కాదు, ఆక్వా రైతులు కావచ్చు, రాజధాని అమరావతి రాజధాని రైతులు కావచ్చు, అర్థమవుతుందా మీకు, ఉద్యోగులు కావచ్చు, కావాలని ఉద్యోగులు అంటే ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్న ఉద్యోగులు కావచ్చు, ఇలా ఒక్కడు ఇద్దరని చెప్పుకుంటే ఇలా చెప్పుడిపోతే బోళ్ళు మంది ఉన్నారు చాంతాడంతో చూస్తూ. కాబట్టి ఉద్యోగులనే కాదు మొత్తం అందరూ కూడా జగన్ గారి జగన్ గారు ఏదైతే కార్యాలయం ఉందో జగన్ గారి కార్యాలయంకి వెళ్ళటం, జగన్ గారితో వాళ్ళ బాధలు చెప్పుకోవడం, నాకు తెలిసి ఆక్వా రైతులు కలవబోతున్నారు జగన్ గారు ఈరోజు. కాబట్టి ఇలాగ ప్రతి ఒక్కరు కూడా అంటే జనం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా యూటర్న్ తీసుకున్నారా అంటే వాళ్ళు ఆలోచిస్తున్నారా, వాళ్ళ మనసులో ఒక అంతర్మదనం అంటూ మొదలయ్యిందా, అంటే ఇక కాబోయే సీఎం ఎవరు అనేది ఫిక్స్ అయిపోయారా? నిజమే కదా. అంటే ఇవి వరుస సంఘటనలు జరుగుతున్నాయన్నీ కూడా వరుస సంఘటనలు నిశ్చితంగా పరిశీలిస్తే నాకు అనిపించింది అలాగే, మరి మీకు అనిపించిందో లేదో తెలియదు కానీ ఏదైతే ఈరోజు జరిగిన సంఘటన నిజంగానే అసలు చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. వచ్చింది ముఖ్యమంత్రి కాదయ్యా, ముఖ్యమంత్రి కాదైనా కానీ అంటే వచ్చాడంటే న్యాయం జరుగుతుంది, ఏదో రకంగా ఏదో మంచి జరుగుతుంది వచ్చాడంటే అనే వాళ్ళకు ఉండే నమ్మకం అలా నడిపిస్తుందా జగన్ గారు కూడా? మీకు అనిపించట్లేదు అలాగా, నాకు అనిపించింది అలాగా. కాబట్టి అంటే ఇలా 1, 2, 3 సంఘటనలు కాదు, 2 ఏళ్ల నుంచి జరుగుతున్న ప్రతి సంఘటన చూసుకుంటే కనుక క్రాస్ చెక్ చేసుకొని కాలితే మీరు ప్రతి సంఘటన చూసుకుంటే కనుక, అలాగే ప్రతి వాళ్ళు చూసుకుంటే కనుక ఒకళ్ళు ఇద్దరు కాదు, రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, డిఎస్సి అభ్యర్థులు, రైతు ఏదైతే అసలు వాళ్ళు వీళ్ళని కాదండి, ఎంటైర్ మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్ గారి వైపు, జగన్ కార్యాలయం వైపు నడుస్తుంది. దీన్ని బట్టి రాజకీయ విశ్లేషకులకి అంతుపట్టని రహస్యంలా మిగిలిపోయింది ముఖ్యమంత్రి ఎవరు ఆ ఏపీకి, మరి ఎవరి దగ్గరికి వెళ్తున్నారు వీళ్ళందరూ అనేది. కాబట్టి ఎవరైనా సరే ఈరోజు జగన్ గారు వెళ్ళినటువంటి వైజాగ్ పర్యటన ఏదైతుందో ఆ బాధితులందరూ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి. కూటమిలోని కొంతమంది నాయకులు, పేర్లు చెప్పను కానీ నేను, కూటమిలోని కొంతమంది నాయకులు ఈ వైజాగ్లో ఈ జబ్బర్ తోటలోని ఈ మత్స్యకారుల కుటుంబాలు ఏదైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో ఆ నిరసన దగ్గరికి వెళ్తే కనీసం కారు డోర్ కూడా తీయనివ్వలేదు వాళ్ళు. ఆ మత్స్యకారులందరూ కూడా కారు డోర్ కూడా తీయకుండా వెనక్కి పంపించేశారు, తరిమేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే వద్దు, మీరు రావద్దు, అసలు ఇక్కడికి మీరు రావద్దు, అసలు మీకు రావడానికి రైట్స్ లేవు. అధికారంలో ఉన్న వాళ్ళు కూడా అసలు నిలబడడం లేదు, కానీ జగన్ని ఆహ్వానించారు, జగన్ని పిలుచుకున్నారు. మరి ఏంటనేది మీకు అర్థమవుతుందని నాకు తెలుసు. కాబట్టి మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి, ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, చాలామందికి చేరాల్సిన వీడియో కట్టి మీ బాధ్యతగా. థ్యాంక్ యూ వెరీ మచ్.